సింగరేణిలో అవినీతి వెలికి తీశాక పాలకుల్లో వణుకు మొదలైందని తెలంగాణ సీఎం కోల్ మాఫియాకు నాయకుల్లా మారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు బొగ్గు గనుల కేటాయింపులపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఫిర్యాదు చేశారు. ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడే ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం రాదన్నారు. నిజంగానే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధనను కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసి ఉంటే ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున అన్ని టెండర్లను కూడా మేం పారదర్శకంగా పిలిచినాం. అందుకే ఆ రోజు అన్ని మైనస్ టెండర్లు వచ్చినాయి. ఎస్టిమేటివ్ కంటే తక్కువ ఖర్చు సింగరేణికి డబ్బులు ఆదా చేస్తూ ఆ రోజు జరిగిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. మరి ఆ రోజు టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ విధానం ఎందుకు పెట్టారు, ఎవరికి లాభం చేయడానికి పెట్టారు అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పడం లేదన్నారు కేటీఆర్. 2025-26లో నిజానికి జనవరిలో ఈ నిబంధనలు లేకుండా ఒక టెండర్ చేశారు. జనవరిలో టెండర్ వేస్తారు, మళ్ళీ వెంటనే ఆ టెండర్ రద్దు చేస్తారు. టెండర్లలో ఈ నిబంధన లేకుండా ఆ రోజు మీరు టెండర్ పిలిస్తే -7% పనిచేస్తామని కాంట్రాక్టర్లు సంస్థలు ముందుకొచ్చాయి. కానీ మీరు దాన్ని రద్దు చేస్తారు, ఈ నిబంధన పెట్టారు. దానివల్ల తిరిగి మళ్ళీ అదే ప్లేస్లో టెండర్ పిలిస్తే +12 కావాలని చెప్పి సంస్థలు వచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఒక్క నైని బొగ్గు గని టెండర్లే కాదు, నైనిలో కూడా 2021-2022లో 2 సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం. కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే నిబంధన లేదు. మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరం వచ్చింది అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం లేదన్నారు.